టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల ముందు పూజల పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద తన యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ బోమన అభినయ్ రెడ్డి తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద పోలీసులు ఓవైపు అడ్డుకుంటున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తమ యొక్క నిరసన శాంతియుతంగా కొనసాగిస్తూ ఉంటే పోలీసులు అడ్డుకట్ట వేయడం పట్ల వారంతా కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పదవి నుంచి తొలగించేంత వరకు తమ యొక్క నిరసన కొనసాగిస్తామని చెప్పి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క నిరంకుశంగా వారంతా కట్టడి చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? పోలీస్ వ్యవస్థ 30 యాక్ట్ కింద తిరుపతిలో పెట్టి ప్రశాంతంగా పుణ్యక్షేత్రంలో బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అరవని మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కానీ మీటింగ్ పెడుతూ ఉంటే రాష్ట్ర కాలిస్తే ఇక్కడ పోలీసులు ఆంక్ష మీడియాతో కూడా మాట్లాడకుండా కనీసం గుళ్ళోకి పోయి సెల్ ఫోన్ వాడకూడదు, ఏం వాడకూడదు. పోలీసులు ఎంత దౌర్జన్యంగా నిరంకుశంగా పాటుపడుతున్నారంటే ఇది నిన్న పరాకాష్ట. గవర్నమెంట్ ఇది ఫెయిలర్. బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి పవిత్ర పుణ్యక్షేత్రంలో. అలాంటి నాయుడికి స్థానం లేదు. కానీ ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం వెనకలేసుకుని వస్తుందంటే దీన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యంగా ప్రకటిస్తామని మేము కోరుకుంటాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పోలీసులు శాంతియుతంగా చేస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిఆర్ నాయుడు గారి వికృతమైనటువంటి వీడియోలు ఏవైతే రాష్ట్ర ప్రజల్ని యావత్తు హిందూ సమాజాన్నంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసి శ్రీవారి ప్రథమ సేవకుడి వ్యక్తిత్వం ఇంత పరమ నికృష్టమైందా అని తెలిసేటట్టుగా సాక్ష్యాలతో సహా విడుదలైనటువంటి వీడియోలు ఇప్పటికీ నెల కాలం పాటు పూర్తవస్తున్నాయి. ఈ నెల రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బిఆర్ నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము చాలా సార్లు డిమాండ్ చేశాం అన్నా, మేము ప్రెస్ మీట్కి బయట పర్మిషన్ ఉంది అని చాలా క్లియర్గా చెప్పున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డుకుంటే ఎట్లా? మరేంటిది? బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి తీరాల్సిందే. కర్కశంగా ప్రవర్తిస్తే ఈ ఆగ్రహ జ్వాలలు అణిగిపోవు. ఖచ్చితంగా మొత్తం హిందూ సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. పైగా ఇప్పుడు జరిగినటువంటి 2 పెద్ద పండుగలలో శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టలో చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఆయన పాల్గొనడం, అలానే చంద్రబాబు నాయుడు గారి మనవడి పుట్టినరోజు వేడుకలకు ఆయన పక్కనే ఉండడం, భువనేశ్వరి గారితో పాటు వెనుక ఉండి మరీ వడ్డించడం, ఇవన్నీ చూస్తుంటే జనం యావగించుకుంటున్నారు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం మీకు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే వారి పద్ధతి మార్చుకొని బిఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించవలసిందిగా మొత్తం హిందూ సమాజం యొక్క ఆకాంక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తుంది.